కూర్చోవాలి మీరు. ప్లీజ్ కూర్చోవాలి మీరు. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్. వలస పోయినందున 9 ఏళ్ల చిన్నారిని వాళ్ళ తాత దగ్గర పెట్టిపోయడం అధ్యక్ష. ఈ కుసిగి మండలంలో కడదొడ్డ అనే గ్రామంలో 9 ఏళ్ల బాలిక పైన ఆ గ్రామం వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అత్యాచారం కూడా చేయడం అధ్యక్ష. అంటే కేవలం ఈ పనులు లేక ఉపాధి లేక వలసలు పోతున్నందున ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆకలి బాధలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానంటే ఖచ్చితంగా కర్నూలు ప్రాంతం సస్యశ్యామలంగా అయ్యేదానికి మనం చర్యలు తీసుకుని దీనికి గాను వేదవతి ప్రాజెక్టును పెద్దగెత్తున చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఓకే మంత్రి గారు రిప్లై. ఏదైతే మన కర్నూలు పశ్చిమ ప్రాంతం అధ్యక్ష పర్టికులర్గా ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మెనుగూరు, ప్రత్తికొండ, కొడుమూరు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు. 614 మిల్లీమీటర్లు మాత్రమే వర్షం పడేటువంటి దీర్ఘకాలిక కరువు పీడిత ప్రాంతాల అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా 2 కరువు మండలాలు ఆల్రెడీ ఈ యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి మెట్ట ప్రాంతంలోను అదేవిధంగా వెనకబడినటువంటి ప్రాంతంలో సాగునీరు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వేదావతి ప్రాజెక్టుకి 2019 జనవరిలో 77 జీవో ద్వారా ఆ రోజు 1942 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మెగా ఏదైతే ఏజెన్సీని కూడా ఆ రోజు టెండర్స్ పిలిచి సెలెక్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఒక్క రూపాయి పనులు కూడా ముందుకు సాగనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వేదవతికి సంబంధించి 2 రిజర్వాయర్, ఒకటి ఏదైతే అలారీ రిజర్వాయర్ 2 TMCలు ఏదైతే సామర్థ్యం ఉందో, అదేవిధంగా రెండవది మొలకపల్లి రిజర్వాయర్. ఈ 2 రిజర్వాయర్లు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా 1 రూపాయి పని కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే 2019, 2024 నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీనికి సంబంధించి కేవలం 7% మాత్రమే పనులైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఆ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014, 2019లో ఆ రోజు 1942 కోట్ల రూపాయలు ఆ రోజు మేము నిధులు మంజూరు చేస్తే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులు కొత్తగా మంజూరు చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా మంజూరైనటువంటి నిధుల్లో కూడా 101 కోట్లు మించి ఖర్చు పెట్టలేదంటే ఈ యొక్క ప్రాజెక్టు మీద ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏంటనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే భూసేకరణ దగ్గర 4819 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఎంత సిగ్గుచేటంటే కేవలం 9 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయగలిగింది. ఏపీ శాసన మండలిలో గందరగోళ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో అరెస్టులపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక డిఎస్సీపై పీడీఎఫ్ కూడా వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ వాయిదా తీర్మానాలని చైర్మన్ తిరస్కరించారు. దీంతో సభ్యులు అంతా కూడా పోడియం దగ్గరికి చేరుకున్నారు. వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం దగ్గరికి చేరుకుని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు. దీంతో వీరికి నోటీసులు ఇవ్వాలి అన్నారు యనమల. ఈ వాయిదా తీర్మానం అయిపోయింది. క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. మీరు వేరే ఫార్మెట్ లేదా ఉంటారండి. ఈ వాయిదా తీర్మానం